మా ప్రజలు అవహేళన చేస్తారు. నాయకుడు వచ్చిండు కానీ నయా పైస రాలేదు. ఇలా వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మొన్న ఆ కొండగట్టు మరి తాకపోయినరా నాకు తెలియదు, కానీ మేము 100 కోట్లు ఇచ్చినాం, 500 కోట్లు ఇచ్చినామని అబద్ధాలు చెప్తారు. దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్తారు. కొండగట్టుకు బీఆర్ఎస్ హయాంలో ₹1 కూడా మీరు ఇచ్చినట్టుంటే, ₹1 నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా, బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నా సవాల్ని ఎవరు స్వీకరిస్తారో స్వీకరించండి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. కొండగట్టు దేవాలయానికి ₹1 నిధులు ఇచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని గత సంవత్సరం వచ్చిన నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఫాలోఅప్ చేస్తే, కొండగట్టు మీకు ఆరాధ్య దైవం, మీరు అనేక సార్లు వచ్చిండ్రు, ఈ దేవాలయానికి మీరు ఎంతో కొంత చేయండి అని చెప్పగానే ఇక్కడ ఖచ్చితంగా 100 రూములు కట్టిస్తాం, మాల విరమణ మండపం కట్టిస్తామని చెప్పిండ్రు. సరే, కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నేను సంవత్సరంన్నర నుంచి ఫాలోఅప్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి అనేక సార్లు లెటర్ రాసిన, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసినాం, లోకేష్ గారికి లెటర్ రాసినాం. వాళ్ళు స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి కేటాయించిండ్రు. నేను చొప్పదండి నియోజకవర్గ పెద్దల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ 100 రూమ్లకు శంకుస్థాపన చేయబోతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు అభివృద్ధికి మనం కూడా కట్టుబడి ఉన్నాం, నువ్వు పూర్తి స్థాయి ప్రణాళికలతో తీసుకోరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఈ కార్యక్రమం తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ కోసం, కొండగట్టు అభివృద్ధి కోసం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ తోటి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కొండగట్టుకు చేస్తాం. ఇలా సిగ్గు లేకుండా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్టు మేము కొండగట్టుకి ఇది చేసినామని, అది చేసినామని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కొండగట్టుకి ఏం చేసిండ్రు, చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేసిండ్రో దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. కొండగట్టుకి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా, లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్కి ఏమైనా నిధులు ఇచ్చిండ్రా, లేదంటే ఓటీల నిర్మాణం కూడా, ఓటీల నిర్మాణం 2 ఎమ్మెల్యేలు మారితే 2 ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి 2 సార్లు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలేదు. నేను వచ్చినాక పనులు ప్రారంభించిన చొప్పద నియోజకవర్గంలో ఓటీల నిర్మాణం. ఆ 4 ఓటీలు కనుక పూర్తయి నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏ విధంగా అయితే తలపిస్తుందో ఇలా చొప్పదండి నియోజకవర్గం ఆ విధంగా తలపిస్తుంది. ఆ లక్ష్యంగా మేము చొప్పదండి నియోజకవర్గాన్ని తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాం. 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసినాం. ఇంతవరకు ఎక్కడ కూడా ప్రారంభం కాలే, కేవలం ఒక చొప్పదండి నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. నియోజకవర్గంలో గతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఇలా గంగాధర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్తో పాటు బడ్జెట్ శాంక్షన్ కూడా తీసుకొచ్చినాం. జనవరి మొదటి వారం లేదంటే 2వ వారంలో డిగ్రీ కాలేజ్ కూడా భూమి పూజ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. రామడుగులో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం. మరికొన్ని సంవత్సరాల్లో ఒక 1-2 ఇయర్స్లో కొండగట్టున్నటువంటి జేఎన్టీయూని పూర్తి స్థాయి యూనివర్సిటీగా మార్చబోతున్నాం చొప్పదండి నియోజకవర్గంలో. రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గం ఎడ్యుకేషన్కు హబ్గా, ఇరిగేషన్కు హబ్గా మారబోతుంది. రాష్ట్రం అంతటా కూడా చొప్పదండి మోడల్ అభివృద్ధిగా అని చర్చించుకునే రానున్న 3 సంవత్సరాల్లో మేము దాన్ని తీర్చబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మాస్టర్ ప్లాన్ తీసుకురామని చెప్పారు ముఖ్యమంత్రి, అదే చెప్తున్నా. నేను గత సంవత్సరం కూడా ఒక లెటర్ ఇచ్చినాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 35 కోట్లు ఇచ్చారు కదా, దీని తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ తోటి అన్ని దాంతో రామని ఆల్రెడీ సీఎం గారు ఓఎస్డీ కూడా చెప్పిండ్రు. వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. ఇక్కడ ఏమేమి జరుగుతుందో, ఏమేమి చేయాల్సి ఉంటుందో అభివృద్ధి, దాన్ని అన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మాస్టర్ ప్లాన్లో ఆ రోడ్ల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఒకసారి వన్స్ డబల్ రోడ్ కానీ అట్లా చేస్తే ఈ ప్రమాదాల నివారణకు పూర్తి అవకాశం ఉంది. రానున్న 3 సంవత్సరాల్లో కొండగట్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది. కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి వరద కాలువ నుంచి కొండగట్టు టెంపుల్కు నీళ్లు తీసుకురావడానికి ఒక ప్రణాళిక ఉంది. దానికి సంబంధించి రీడిజైన్ ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పెండింగ్లో ఉంది. వారం 10 రోజుల్లో ఆ రీడిజైన్ సంబంధించి ప్రక్రియ పూర్తి చేసి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే
కొండగట్టుకు శాశ్వత నీటి సదుపాయం ఉంటుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 గ్రామాలకు కూడా సాగునీటి సౌకర్యం ఉంటుంది. పార్టీయే సుప్రీం దేనికైనా. పార్టీ అందరం కలిసి ఇక్కడ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే కార్యకర్తలు వీళ్ళందరూ